హలో స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మా ఇంటిగ్రల్స్లో ఎక్సైజ్ 7b ఈరోజు ప్రాబ్లం చెప్తే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్సైజ్ పోదాము. ప్రాబ్లం చూడండి మా ఇంటిగ్రల్ డిఎక్స్ బై 1 ప్లస్ tan x ఉంది. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉందమ్మా, ఆ ఫార్ములా రావాలి ప్రాబ్లమ్స్కి. నేను ఈ ప్రాబ్లం చెప్తాను, ఇది మీరు హోంవర్క్ వేసుకోండి. ఎందుకంటే 1 ప్లస్ tan x 1 మైనస్ tan x. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చెప్తాను. ఈ మూడు ఒకటే మెథడ్, కానీ మూడు దానిలకు మనకు ఒక ఫార్ములా, ఆ ఫార్ములా వస్తే సరిపోతుంది. ఏ ఫార్ములా అంటే మనకు cos 2x 2 sin x ఉంది. మనకు 2 cos x బాగా గుర్తుపెట్టుకోండి. 2 cos x ఫార్ములా మనకి ఏముందంటే చూడండి మా, కాస్ వస్తే cos x ప్లస్ sin x ప్లస్ cos x మైనస్ sin x. ఈ ఫార్ములా 2 cos x ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. 2 cos x అంటే కాస్ వస్తే కాస్ వస్తుంది, సైన్ వస్తే సైన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాస్ వచ్చింది అనుకో cos x ప్లస్ sin x ప్లస్ cos x మైనస్ sin x. అట్లా కాకుండా సైన్ వచ్చింది అనుకో sin x ప్లస్ cos x ప్లస్ sin x ప్లస్ cos x. అలా కాకుండా మనకు ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. 2 cos x అంటే ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లం నేను ఎలా సింప్లిఫై చేస్తాను గుర్తు, ఎందుకంటే మనకు ప్రాబ్లం ఇంపార్టెంట్. 2 cos x అంటే cos x ప్లస్ sin x, సేమ్ ఇదే, ప్లస్ బదులు మైనస్ ఉంది, ప్లస్ 2 cos x అంటే ఇది ఫార్మ్. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లం చేస్తాను. ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏది, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ tan x ఇంటూ dx. ఓకేనా? ఇంటిగ్రల్ 1/1 ప్లస్ tan x ఏం రాసుకోవచ్చు, sin x బై cos x ఇంటూ dx రాసుకోవచ్చా? cos x బై sin x రాసుకోవచ్చు. ఓకేనా? చూడమా ఇప్పుడు ఇంటిగ్రల్ cos x ఇంటూ 1 అంటే 1 బై cos x ఇంటూ 1 cos x ప్లస్ sin x బై cos x ఇంటూ dx. ఈ cos x పైకి పోయిందంటే ఏమవుతుంది, ఇంటిగ్రల్ cos x బై cos x ప్లస్ sin x ఇంటూ dx. చూడండి ఎలా చేంజ్ చేసినాను. చిన్న ప్రాబ్లం ఏం చేసుకున్నంటే, tan x ఉంది, tan x వచ్చిన sin x బై cos x క్రాస్ మళ్ళీ చేస్తాను. cos x ఇంటూ 1 cos x ప్లస్ sin x బై cos x. ఈ cos x పైకి పోయినది అంటే cos x బై cos x ప్లస్ sin x ఇంటూ dx. నేను ఏం చెప్పిన ఫార్ములా 2 cos x అయితే ఈ ఫార్ములా వస్తుంది, కానీ మనకి 2 లేదు. 2 రావాలంటే ఎలా, 2తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేద్దాం. 2తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేస్తే మనకి ఈ ఫార్ములా వస్తుంది. చూడండి మా, ఇచ్చిన ప్రాబ్లం నేను చేస్తానంటే 1/2తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేస్తాను, అంతే కదా. 1/2తో డివైడ్ చేయి, మల్టిప్లికేషన్ చేయి. 2 1 జా 2 1 జా 1 into 1 అంటే అదే కదా వచ్చేది. బట్ 1/2తో మల్టిప్లికేషన్ డివైడ్ చేస్తాను. ఇప్పుడు మనకు ఫార్ములా చూడండి, 2 cos x అంటే ఇది రాయొచ్చు కదా, అటు రాస్తుంది. 1/2 ఇంటిగ్రల్ 2 cos x అంటే ఇది ఫార్ములా రాసుకో, cos x ప్లస్ sin x ప్లస్ cos x మైనస్ sin x బై ఇది అలాగే వస్తుంది మా, cos x ప్లస్ sin x ఇంటూ dx. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి చేయొచ్చు, ఇంటిగ్రేషన్ లో సెపరేట్ రాసుకోవచ్చు, డివైడ్ రాసుకోవచ్చు. ఏ దానికి అది, ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ రాసుకోవచ్చు. ఈ 1/2 అనేది రెండు దానికి అప్లైబుల్ అవుతుంది. అంటే 1/2 ఇంటిగ్రల్ cos x ప్లస్ sin x బై cos x ప్లస్ sin x dx ప్లస్ ఇది ఉంది కదా 1/2 ఇంటిగ్రల్ cos x మైనస్ sin x బై cos x ప్లస్ sin x ఇంటూ dx. cos x ప్లస్ sin x cos x ప్లస్ sin x సేమ్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. అంటే 1/2 ఇంటిగ్రల్ 1 ఇంటూ dx ప్లస్ 1/2. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ నేను చెప్పేటప్పుడు మీకు ఒక ఫార్ములా చెప్పాను,
ఇంటిగ్రల్ f dash x by f of x into dx equal to log of f of x plus c. ఫార్ములా ఇప్పుడు గుర్తుందా లేదా? ఇంటిగ్రల్ f dash x by f of x into dx equal to log of f of x plus c. అంటే దీన్ని డెరివేటివ్ చేస్తే ఇది రావాలి, దీన్ని డెరివేటివ్ చేస్తే ఇది రావాలి. వస్తుంది చూడమ్మా, 1/2 dy by dx cos x, dy by dx cos x చూడమ్మా, dy by dx cos x minus sin x, dy by dx sin x cos x, cos x minus sin x వచ్చిందా? అంటే ఇది f dash x, ఇది ఏమవుతుంది f of x. దీన్ని డెరివేటివ్ చేస్తే అంటే దీన్ని డిఫరెన్స్ చేస్తే ఇది రావాలి, వచ్చింది. కాబట్టి మనకు అప్పుడు ఇది ఎలా ఉంది? ఇంటిగ్రల్ f dash by f of x dx అంటే ఏంది? లాగ్ ఆఫ్ f of x ప్లస్ సి. సార్ నాకు అర్థం కాలేదు సార్ అంటే ఒకటే గుర్తుమా, ఇలా ఉంది అనుకోండి, కింది ఆన్సర్ రాస్తాయి. ఏం రాస్తావు? లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ ఈ పార్ట్ అయిపోయింది. దీని ఇంటిగ్రేషన్ 1/2 ఇంటిగ్రల్ 1 into x అంటే ఎక్స్ ప్లస్ 1/2 లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ ఇది ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, మనకు ఫార్ములా ఇంపార్టెంట్. ఫార్ములా వచ్చింది ఏంది? 1/2 ప్లస్ 1/2 లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. సేమ్ ఇది కూడా సేమ్ అలాగే రాసుకోవచ్చు. ఇక్కడ 1 మైనస్ టాన్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఇలా మైనస్ వస్తే ఇక్కడ ప్లస్, అంతే. గుర్తుపెట్టుకో, ఈ ప్రాబ్లం చేంజ్ చేసుకుంటూ రావాలి. చేంజ్ చేసుకోవాలంటే ఈ ఫార్ములా, ఓకేనా? నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ కాట్ ఎక్స్ రాసుకుందాం. ఒకసారి నోట్ చేసుకో. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం ఇది చెప్పాను, ఇది సేమ్. నెక్స్ట్ ప్రాబ్లం ఇది ఇంటిగ్రల్ 1/1 ప్లస్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ కాట్ ఎక్స్ రాసుకోవచ్చు, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అప్పుడు ఇంటిగ్రల్ క్రాస్ మల్టిప్లై చేస్తామా, 1 sin x into 1 sin x plus cos x by sin x into dx. ఈ sin x పైకి పోతుంది. ఇంటిగ్రల్ sin x by sin x plus cos x into dx. మనకు 2 sin x ఫార్ములా ఉంది, చెప్తున్నదా? కాస్ వస్తే కాస్ స్టార్టింగ్ వస్తుంది, మా సైన్ వస్తే సైన్ వస్తుంది. మనకు సైన్ ఉంది కాబట్టి ఫస్ట్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ ప్లస్ మా ప్లస్ నెక్స్ట్ ఏమవుతుంది? సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. గుర్తుపెట్టుకో, ఇంతకుముందు 2 కాస్ ఎక్స్ చెప్పినప్పుడు కాస్ వచ్చింది కాబట్టి కాస్ వచ్చింది, సైన్ వచ్చింది కాబట్టి సైన్ వస్తాయి. అదే గుర్తుపెట్టుకో, ఇది ఫార్ములా. ఇది ఫార్ములా అంటే ఇక్కడ మనకి ఏం తక్కువ ఉంది? 2 ఉంది కాబట్టి మొత్తాన్ని ఏం చేసాము? 1/2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. 2 sin x బై sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. 2 క్యాన్సిల్ అయిందనుకో, 1 into 1 మళ్ళీ పై చేస్తుంది కదా. ఇప్పుడు 2 sin x బదులు రాయించుకోవచ్చా? చూడమ్మా, 1/2 ఇంటిగ్రల్ 2 sin x అంటే ఇది కదా, sin x ప్లస్ cos x ప్లస్ sin x మైనస్ cos x బై ఇది సేమ్ ఉంటుంది మళ్ళీ sin x ప్లస్ cos x ఇంటూ dx. మనకు ప్లస్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ అయ్యచ్చు, సపరేట్ రాసుకోవచ్చు. అంటే 2 పార్ట్స్ రాసుకోవచ్చు. చెప్పే కదా, మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఉంటే ఇచ్చిన ఫంక్షన్ 2 టైప్స్ రాసుకోవచ్చు. మల్టిప్లికేషన్ ఉంటే రాయలేము, మనకు ఏముండాలా? ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటేనే 2 ఫంక్షన్స్ రాసుకోవచ్చు, సపరేట్ రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు ప్లస్ ఉంది కాబట్టి 2 ఫంక్షన్స్ రాసుకో. అంటే ఫస్ట్ 1/2, ఈ 1/2 2 దానికి వస్తుందా? ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 1/2 ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై
sin x plus cos x into dx. సేమ్ అదే sin x plus cos x, sin x plus cos x సేమ్ అంటే 1/2 ఇంటిగ్రల్ 1 into dx plus 1/2. ఇక్కడ చూడమ్మా, ఇది f dash x, ఇది f of x. ఆల్రెడీ ఫార్ములా చెప్పిన ఇంటిగ్రల్ f dash x by f of x into dx అంటే ఫార్ములా చెప్పాను log of f of x plus c. ఇది ఫార్ములా చెప్పాను. ఎట్లా సార్ చూడు, d by dx sin x cos x, d by dx cos x minus sin x, sin x minus cos, ఇది డిఫరెన్స్ చేసి ఇది వచ్చిందా లేదా? వచ్చింది. కాబట్టి ఇది ఎలా ఉంది? f dash x f of అంటే ఇంటిగ్రల్ f dash x by f of x into dx equal to log of f of x plus c. సార్ నాకు ఫార్ములా గుర్తులేదు, నాకు ఐడియా లేదు. సింపుల్ మా 1/2 రాసి కింది రాసాయి, కింది దానికి ఏం రాస్తా ఉంటే ముందు లాగ్ పెట్టేసండి. లాగ్ ఆఫ్ sin x ప్లస్ cos x ప్లస్ c. దీని ఇంటిగ్రేషన్ చేయాలి కదా, 1/2 ఇంటిగ్రల్ 1 into x అంటే x ప్లస్ 1/2 లాగ్ ఆఫ్ sin x ప్లస్ cos x ప్లస్ సి. అయిపోయింది. ఎంత సింపుల్. సేమ్ ఏమంటే సేమ్ ఉండే కాబట్టి నేను కొంచెం చేంజ్ చేశాను. ఇది నేను చెప్పాను, ఇది మీరు చేసుకుని ఇది చేసుకోండి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలా, cot x ను cos x బై sin x చేసుకోవాలా, క్రాస్ మల్టిప్లై చేసుకోవాలా. చేసుకున్నాక ఇక్కడ sin x ఉంది, sin x ఫామ్ లో లేదు, 2 sin x అయితే మనకు ఫామ్ ఉంది కాబట్టి 1/2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసినాక 2 sin x బదులు రాసుకోవచ్చు, ఇది రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకునే సపరేట్ రాసుకున్నాం. సపరేట్ రాసుకున్నాక ఇది క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటాయి. 1 dx అంటే x ప్లస్ c. ఇక్కడ ఎట్లా ఉంది? f dash by f of x into dx ఫామ్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం రాద్దాం, నోట్ చేసుకో. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది? ఈ ప్రాబ్లం ఇంటిగ్రల్ tan x రూట్ ఆఫ్ tan x బై sin x ఇంటూ cos x ఇంటూ dx. దీన్ని చూసినప్పుడే మనం ఏది తీసుకోవాలా, ఏది గెస్ చేసుకోవడం కష్టం ఉంటుందా. పైన ఏమో రూట్ ఎక్స్ ఉంది, కింద ఏమో sin x cos x ఉంది. అసలు ఏం చేయాలి ఈ ప్రాబ్లానికి అన్నప్పుడు కొంచెం థాట్ వస్తుంది. బట్ మనం ప్రాబ్లమ్ ఒకసారి కానీ 2 సార్లు కానీ చేస్తే నీకు ఐడియా వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ రూట్ tan x బై sin x బై cos x. చూడమ్మా, ఈ ప్రాబ్లం నేను ఏం చేస్తానంటే దీన్ని ఏమంటామా న్యూమరేటరా, దీన్ని ఏమంటాం డినామినేటర్. ఈ డినామినేటర్ కి అంటే కింద వచ్చేదానికి cos x తో డివైడ్ చేస్తాను, cos x తో మల్టిప్లై చేస్తాను. గుర్తుపెట్టుకు, ఇది ఇంపార్టెంట్. నాకు పై దానికి ఏం చేయను, కింద దానికి cos x తో ఒకసారి డివైడ్ చేస్తా, cos x తో ఒకసారి మల్టిప్లై చేస్తా. అంటే ఇంటిగ్రల్ రూట్ tan x బై sin x ఏం చేస్తున్నా డివైడ్ చేస్తున్నా, అంటే బై cos x. ఇదేముంది cos x ఉంది, ఏం చేస్తున్నా మల్టిప్లై చేస్తున్నా ఇంటూ cos x. cos x క్యాన్సిల్ అయితే మళ్ళీ అదే వచ్చేది. చూడండి, ఈ cos x క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇదే కదా వస్తుంది. కాబట్టి నేను ఇచ్చిన ప్రాబ్లంకి వేస్తున్నాను, ఒకదాన్ని డివైడ్ చేస్తున్నా, ఒకదాన్ని వేస్తున్నా మల్టిప్లై చేస్తున్నా, మళ్ళీ ఇది క్యాన్సిల్ అయితే ఇది వేస్తున్నా. ఓకేనా? చూడు, ఇంటూ dx ఇంటిగ్రల్ రూట్ tan x బై sin x బై cos x రాసుకోవచ్చు, tan x cos x ఇంటూ cos x రాసుకోవచ్చు, cos 4x ఇంటూ dx. నెక్స్ట్ చూడమ్మా, 1 బై cos x రాసుకోవచ్చు, secant x రాసుకోవచ్చా, 1 బై cos x నేమ్ రాసుకోవచ్చు, secant x రాసుకోవాలి. ఇక చూడమ్మా, 1 బై cos 4x ఉంది, ఈ 1 బై cos 4x ఏం రాసుకోవచ్చు, secant square x రాసుకోవచ్చా. చూడండి ఇప్పుడు ఇంటిగ్రల్ రూట్ tan x బై ఈ tan x నేను రాసుకుంటే నేను tan రూట్ x ఇంటూ tan రూట్ x, ఈ cos square x పైకి పోయేది వస్తుంది secant square x ఇంటూ dx. ఎందుకు సార్ ఇలా రాసుకున్నావు అంటే చూడమ్మా, ఈ tan x ను tan రూట్ x ఇంటూ tan రూట్ x రాస్తుంది. అంటే ఏమవుతుంది tan రూట్ x tan రూట్ x హోల్ స్క్వేర్ అవుతుంది. రూట్ కు స్క్వేర్ క్యాన్సిల్ అయితే వస్తుంది tan x. చూడు, ఇది వచ్చిందే సేమ్. దాన్ని అలా రాసుకున్నా. ఎందుకు సార్ అలా రాసుకున్నాం అంటే పైన మనకు రూట్ x ఉంది, రూట్ x కలవాలంటే ఇది రాసుకోవచ్చు. చూడండి మా 2 రూట్ ఉంది,
కింద 2 ఉంది. దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు √2 బై కింది దాన్ని √2 ఇంటూ √2 రాసుకోవచ్చు. √2 క్యాన్సిల్ అవుతుంది. ఎలా వస్తుందంటే √2 ఇంటూ √2 అంటే √2 హోల్ స్క్వేర్. రూట్ స్క్వేర్ కలిపితే ఏమవుతుంది 2. సేమ్ వచ్చింది. అలా రాసుకున్నాను ఎందుకంటే పైన రూట్ ఉంది కాబట్టి ఆ రూట్ క్యాన్సిల్ కానీ ఇలా రాసుకున్నాను. ఓకేనా, గుర్తుపెట్టు. చూడండి ఇప్పుడు నేను చేస్తున్నా ఈ రూట్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, ఇది రాసుకుంటామో రఫ్ రాసుకో ఎందుకంటే గుర్తుకుంటాయి. tan x రాసుకున్న √x ఇంటూ √x అంటే √tan x వస్తుంది √tan x హోల్ స్క్వేర్ అవుతుంది. రూట్ కు స్క్వేర్ అవుతే tan x గుర్తుపెట్టుకో. ఓకేనా, చూడము ఇప్పుడు ఇంటిగ్రల్ √tan x అయింది. ఇంకేముంది సీకెండ్ స్క్వేర్ x బై కింద ఏముంది మా √tan x ఇంటూ dx. ఇది ఉంది మనం. ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. సబ్స్టిట్యూషన్ తీసుకోవాలంటే ఏంటి, మనం దీంట్లో ఏదో ఒకటి అనుకుందాం. చూడమ్మా ఇప్పుడు పుట్ సీకెండ్ స్క్వేర్ x ఇజ్ ఈక్వల్ టు t అనుకో. డిఫరెన్స్ అయ్యి dy బై dx సీకెండ్ స్క్వేర్ x ఇజ్ ఈక్వల్ టు dt బై dx. d బై dx రూట్ x, d బై dx సీకెండ్ స్క్వేర్ x అంటే tan x. ఈ dx ఇతరులకు వస్తే dx ఇజ్ ఈక్వల్ టు dt. చూడమ్మా d బై dx సీకెండ్ స్క్వేర్ x అంటే tan x. ఈ dx tan x ఇంటూ dx ఇజ్ ఈక్వల్ dt. ఇప్పుడు చూడు మనకు tan x తీసుకుందామా, tan x తీసుకుంటే సీకెండ్ స్క్వేర్ వస్తుంది. ఒక్క నిమిషం అమ్మా, చిన్న మిస్టేక్ మా, ఇక్కడ సీకెండ్ స్క్వేర్ కాదు tan x తీసుకోవాలి. ఎందుకంటే మనకు dy బై dx tan x అంటే సీకెండ్ స్క్వేర్ x కాబట్టి ఇక్కడ ఏంటంటే పుట్ ఇజ్ ఈక్వల్ టు tan x ఇజ్ ఈక్వల్ టు t అని dy బై dx tan x ఇజ్ ఈక్వల్ టు dt బై dx. ఫార్ములాస్ కొంచెం మిస్ అయినా ఎత్తిపోతుంది కాబట్టి ఫార్ములాస్ నెంబర్ ఆఫ్ టైం చేయాలి. నేనే చూడు dy బై సీకెండ్ స్క్వేర్ tan x ఉన్నా రాంగ్ అది, ఎందుకంటే మేము చేసి ప్రాబ్లమ్స్ థాట్ వచ్చింది ఇది రాంగ్ అనేది కాబట్టి నువ్వు ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి, ప్రాబ్లమ్స్ 1-2 సార్లు రిమెంబర్ ఉంటే నీకు వచ్చేది. ఇప్పుడు dy బై dx tan x అంటే సీకెండ్ స్క్వేర్ x, ఈ dx ఉంది dx ఇజ్ ఈక్వల్ టు dt. ఇది ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ మనకు ఇక్కడ ఏముంది సీకెండ్ స్క్వేర్ x dx ఉంది. ఈ మొత్తం రాసుకో dt రాసుకోవచ్చా, చూడు సీకెండ్ స్క్వేర్ x dx రాసుకోవచ్చు dt అంటే దీని మొదలు రాసుకోవచ్చు dt బై √tan x అనుకుంటే t అనుకున్నాం రూట్. మనకు ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ 1 బై √x ఇంటూ dx అంటే 2√x ప్లస్ c. ఫార్ములా ఉంది అలాగే ఉంది కదా కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ 2√2 ప్లస్ c. అయిపోయింది, అయిపోలే 2 t అంటే ఏమనుకున్నామ్మా tan x ప్లస్. ఇది ఆన్సర్. చూడండి సింప్లిఫై చేయడం ఇంపార్టెంట్, దాన్ని కొంచెం గెస్ చేసి అయిపోయి. ఎంత సింపుల్ అంటే ఇచ్చిన ప్రాబ్లం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ √tan x బై sin x cos x ఇస్తున్నాడు, ఏం చేయాలా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు 2 మార్క్స్ 4 మార్క్స్ కాదు. ఎందుకంటే గెస్ రాదు మనకు. న్యూమరేటర్ ఉంది డినామినేటర్ ఉంది. డినామినేటర్ చేస్తున్నాము cos x తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేస్తున్నాం. cos x తో మల్టిప్లికేషన్ చేయాలి అంటే sin x బై cos x ఇంటూ cos x. sin x బై cos x అవుతుంది tan x. cos x ఉంది cos స్క్వేర్ x ఉంది. ఈ cos స్క్వేర్ 1 బై cos x ను సీకెండ్ x రాసుకోవచ్చు. 1 బై cos స్క్వేర్ x రాసుకోవచ్చు సీకెండ్ స్క్వేర్ x. ఇక్కడ √tan x కాబట్టి దీని రాసుకున్నా √tan x ఇంటూ √tan x. √tan x ఉంది √tan x హోల్ స్క్వేర్ రూట్ కదా tan x కాబట్టి √x క్యాన్సిల్. ఇలా ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మనం అనుకుంటాము tan x ఇజ్ ఈక్వల్ టు t అనుకున్నాం. డిఫరెన్స్ చేస్తే dy బై dx tan x అంటే సీకెండ్ స్క్వేర్ x dx ఇతరులకు వస్తుంది సీకెండ్ స్క్వేర్ x dx, ఎందుకంటే అంతా dt లో మాత్రం. అప్పుడు సీకెండ్ స్క్వేర్ x dx dt రాసుకోవచ్చు. అప్పుడు ఇంటిగ్రల్ 1 బై √tan x ఉంటాయి. 1 బై √tan x అనుకున్నా t అనుకున్నా రూట్ అంటే ఇంటిగ్రల్ 1 బై √x dx అంటే 2√x ప్లస్. చూడండి సింపుల్ ప్రాబ్లమ్స్ ఏమంటే మనం ఏం చేస్తున్నాం గెస్. ఓకేనా, నోట్ చేసుకుని నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. నెక్స్ట్ చూడమ్మా ఫస్ట్ ఇంటిగ్రల్ 1 ప్లస్ log x హోల్ స్క్వేర్ బై x ఇంటూ dx. నేను ఇక్కడ పుట్ 1 ప్లస్
లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకుంటాం. డిఫరెన్స్ చేద్దాము. dy బై డిఎక్స్ 1 ప్లస్ dy బై డిఎక్స్ లాగ్ ఎక్స్, ఇక్కడ dt బై డిఎక్స్. dy బై డిఎక్స్ కాన్స్టెంట్ 0, dy బై లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్, dt బై డిఎక్స్. 0 ప్లస్ 1 బై ఎక్స్ అంటే 1 బై ఎక్స్, ఈ డిఎక్స్ తెలుస్తుంది. dx ఇజ్ ఈక్వల్ టు dt అంటే ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక పక్కన. ఇప్పుడు చూడు, ఇచ్చే ప్రాబ్లం చూడు. ఇంటిగ్రల్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చా? ఎందుకంటే మీకు అర్థం కానికి వస్తాం. మనకి ఇక్కడ 1 బై ఎక్స్ డిఎక్స్, 1 బై ఎక్స్ డిఎక్స్ బదులు రాసుకోవచ్చు, dt రాసుకోవచ్చు. 1 ప్లస్ లాగ్ ఎక్స్, ఈ 1 ప్లస్ లాగ్ ఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు, టీ రాసుకోవచ్చా? సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. చూడండి ఇప్పుడు ఇంటిగ్రల్ 1 ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్, 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే 1 బై ఎక్స్ డిఎక్స్ బదులు dt, 1 ప్లస్ లాగ్ ఎక్స్, 1 ప్లస్ లాగ్ ఎక్స్ అంటే అనుకున్నాం టీ అనుకున్నాం, స్కోర్ ఉంది కాబట్టి టీ స్క్వేర్. ఇంటిగ్రేషన్ ఏం చెప్పినాను, స్కోర్ అంటే పైన పవర్ ఉంటే పవర్కి ఏం చేసినా ఒకటి యాడ్ చేయాలి, అంటే టీ క్యూబ్ బై 3 ప్లస్ సి. అయిపోయిందా? అయిపోలేదు. ఎందుకు? టీ అంటే ఏమనుకున్నావు, లాగ్ ఎక్స్, 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి. అయిపోయింది. ఇలాంటి వాడికి ఇస్తాడు ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎంత సింపుల్ చూడు, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం గెస్ చేసేది ఉండాలి, అంటే మనం తీసుకునేది ఏది ఇంపార్టెంట్ ఉండాలి, అది వచ్చేస్తే మనకు వస్తుంది. నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే పుట్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నాను. డిఫరెన్స్ చేద్దాం. dy బై డిఎక్స్ ఎక్స్ ప్లస్ dy బై డిఎక్స్ లాగ్ ఎక్స్ dt బై డిఎక్స్. dy బై డిఎక్స్ ఎక్స్ 1, dy బై డిఎక్స్ కాన్స్టెంట్ అంటే 0, ఎక్స్ అంటే 1 ప్లస్ dy బై డిఎక్స్ లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్ dt బై డిఎక్స్. ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక పక్కన dx వచ్చాయి. 1 ప్లస్ 1 బై ఎక్స్ dx ఇజ్ ఈక్వల్ టు dt. ఇది ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. చూడు, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఉంది. దీన్ని ఎలా చేంజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం రాసుంటే ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చు కదా. మళ్ళీ దీన్ని రాసుకుంటే ఇంటిగ్రల్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. చూడమ్మా, ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్, ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏమవుతుంది మనకు 1 ప్లస్ 1 బై ఎక్స్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ ప్రాబ్లం ఎవరు ఉంది, 1 ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్, 1 ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్. ఈ రెండింటి బదులు రాసుకోవచ్చు, dt రాసుకోవచ్చా. తర్వాత ఈ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ బదులు రాసుకోవచ్చు, టీ రాసుకోవచ్చు. అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకో, ఇంటిగ్రల్ 1 ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్, 1 ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్ dt, ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ లాగ్ టీ తీసుకురంటే టీ. నేను ఇంతకుముందు చెప్పాను, తీసుకురంటే పవర్కి ఏం చేయాలి, యాడ్ చేయాలి, ఇంటిగ్రేషన్ చేస్తాం. లేదు సార్ నాకు ఫార్ములా వచ్చంటే ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఫార్ములా, అంటే టీ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 ఏమవుతుంది, టీ క్యూబ్ బై 3. ఇంత అవసరం లేదు, వర్కౌట్ యాడ్ చేసాం, అంటే టీ పవర్ 3 బై 3 ప్లస్ సి. అంటే టీ అనుకుంటే ఏమనుకున్నాం, ఇది కాబట్టి ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ పవర్ 3 బై 3
ప్లస్ ఎంత సింపుల్ అండి. నువ్వు గెస్ చేసుకునేది ఇంపార్టెంట్ మా, ఆ గెస్ చేసుకునేది ఇంపార్టెంట్ చేసేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం, నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా. నెక్స్ట్ పాయింట్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ సైన్ ఆఫ్ tan inverse x power 4 by 1 plus x square into dx. x square అనా x power 8 చూద్దామా. x power 8 మా, ఇది 4 కాదు 8 x power 8 చూడమ్మా. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే పుట్ గెస్ చేసుకోవాలా. ఇప్పుడు సైన్ ఎక్స్ తీసుకున్నాను అనుకో, డి బై సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ లేదు. అదే tan ఇన్వర్స్ తీసుకున్నాను అనుకో, డి బై tan ఇన్వర్స్ ఎక్స్ 1 by 1 plus x square. కాబట్టి తీసుకున్నాం, కాబట్టి tan ఇన్వర్స్ x power 4 is equal to t. డిఫరెన్స్ చేద్దామా. dy by dx tan ఇన్వర్స్ x power 4 is equal to dt by dx. dy by dx tan ఇన్వర్స్ x అంటే 1 by 1 plus x square అంటే ఆల్రెడీ x power 4 ఉంది హోల్ స్క్వేర్. tan అయిపోయింది మా. నెక్స్ట్ ఏముంది, dy by dx x power 4 dt by dx. అంతే కదా, మనకి ఇక్కడ tan ఇన్వర్స్ ఇదంతా x అనుకో, dy by tan ఇన్వర్స్ x అంటే 1 by 1 plus x square. x square అంటే x బదులు ఏముంది, x power 4 ఉంది, స్క్వేర్ ఉంది. tan అయిపోయింది. tan అయిపోతే మనకి ఇక్కడ tan అయిపోయింది మా. tan అయిపోతే ఉంది x power 4 ఉంది, కాబట్టి దాని x power 4 డిఫరెన్స్ చేయాలి. చూడమ్మా, ఇప్పుడు 1 by 1 plus 4 2 8 x power 8 dy by dx x power 4. డిఫరెన్స్ చేసేటప్పుడు ఏం చెప్పాను, పవర్ ముందర రావాలా, పవర్ లో కూడా తగ్గాలి. ఇంటిగ్రేషన్ చెప్పేప్పుడు ఏం చేశాను, పవర్ లో ఒకటి యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు పవర్ ముందర రావాలన్నమాట. అంటే 4 ఒకటి తగ్గించాయి ఎక్స్ క్యూబ్ డిటి బై డిఎక్స్. దీన్ని ఏం రాసుకోవచ్చు, 4x క్యూబ్ బై 1 plus x power 8 1 power x power 8 1 plus x power 8 dx తెలియదు, dx is equal to dt. కానీ మనకి ఇక్కడ చూడాలను, చూస్తే ఏముందంటే మనకు చూడమా, ఈడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఈడ డిఎక్స్ ఉంది, ఈడ 1 plus x power 8 ఉంది. ఎక్స్ క్యూబ్ 1 plus x power 8 డిఎక్స్ అవుతుంది. ఎక్స్ట్రా ఏముంది, 4 ఉంది, కాబట్టి ఈ 4 అవతల పంపించేస్తాయి. ఓకేనా, ఆ 4 అక్కడికి పోతే మనకు ఆన్సర్ చూడు, 4 అవతల ఉంది. అంటే ఈ ఎక్స్ క్యూబ్ బై 1 plus x power 8 dx ఇతర వచ్చేసింది, dx is equal to ఈ 4 అవతల పంపిస్తే 1 by 4 dt. ఇప్పుడు ఈ ఎక్స్ క్యూబ్ dx 1 by చూడమ్మా, ఇది క్లోజ్ చేస్తాయి, ఇది మొత్తం క్లోజ్ చేస్తే చూడమ్మా, ఈ మొత్తం క్లోజ్ చేస్తే ఈ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ 1 by 1 plus x క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ 1 plus x power 8 dx బదులు 1 by 4 dt రాసుకోవచ్చు. 1 by 4 dt రాసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం, ఈ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ 1 plus x power 8 బదులు రాసుకోవచ్చు 1 by 4 dt సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ x x power 4 అంటున్నాడు. సైన్ tan ఇన్వర్స్ x power 4 ఏమనుకున్నావు, టీ అనుకున్నావు, కాబట్టి టీ అయిపోయింది. 1 by 4 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తాయి. ఇంటిగ్రల్ సైన్ టీ డిటి. ఇంటిగ్రల్ సైన్ టీ డిటి అంటే కాస్ టీ. ఏం కాస్ టీ, మనం డిఫరెన్స్ చేసేటప్పుడు డి బై ఎక్స్ కాస్ ఎక్స్ అయితే మైనస్ సైన్ ఎక్స్ వస్తాయి. అదే ఇంటిగ్రేషన్ సైన్ చేసినప్పుడు మైనస్ వస్తుంది. ఇంటిగ్రేషన్ మైనస్ చేసినప్పుడు ఉంది మైనస్ ఉంది, కాబట్టి మనకు ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఫార్ములా. డబ్బులు వేస్తాం 1 by 4 minus cos t plus c అంటే మైనస్ 1 by 4 cos t. t అనుకుంటే ఏమనుకున్నా tan ఇన్వర్స్ x power 4 ప్లస్ ఇది ఆన్సర్. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి మనం ఏం తీసుకోవాలా ఇంపార్టెంట్. మనం ఏం తీసుకుంటున్నాము, tan ఇన్వర్స్ x power 4 తీసుకున్నాం. అంటే tan ఇన్వర్స్ x power 4 is equal to t అనుకున్నాం. మనం tan ఇన్వర్స్ x power 4 అంటే మనకు ఫార్ములా ఉంది, dy by tan ఇన్వర్స్ x అనేది 1 by 1 plus x స్క్వేర్. కానీ x బదులు మనకి ఏముంది, x power 4 ఉంది, అంటే x power 4 అంటే 8 వచ్చేసి సార్.
ఓకే, నోట్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్. ఈ ప్రాబ్లం కొద్దిగా లెంతీగా ఉంటుంది, చూసుకోండి. ఇంటిగ్రల్ 1/x² x⁴ + 1 పవర్ 3/4 ఇంటూ డిఎక్స్. కొద్ది ప్రాబ్లం లెంతీగా ఉంటాయి మరి చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 1/x², ఇది x⁴ ఉంది, x⁴ కామన్ ఇస్తుంది అంటే x⁴ అయితే 1 ప్లస్ 1/x⁴ హోల్ పవర్ 3/4 ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 ఈ 3/4 దీనికి వస్తుంది, దీనికి వస్తుంది, కాబట్టి x² x⁴ హోల్ పవర్ 3/4 1 ప్లస్ 1/x⁴ హోల్ పవర్ 3/4 ఇంటూ డిఎక్స్. కన్ఫ్యూజ్ కాకుండా 4 కు 4 కు క్యాన్సల్. ఇంటిగ్రల్ 1/x² x³ 1 ప్లస్ 1/x⁴ ఇంటూ డిఎక్స్ 3/4 హోల్ పవర్. ఓకేనా, చూడమా ఇప్పుడు పవర్ ఈక్వల్ అయితే బేసిస్ ఎంత యాడ్ చేస్తాం. 40 ఇంటిగ్రల్ 1/x⁴ పవర్స్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఏం చేస్తాం, x² x³ ఉంది అంటే x⁴ 2 + 3 అంటే x⁴ 5 వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది, ఇంకా 1 ప్లస్ 1/x⁴ హోల్ పవర్ 3/4 ఇంటూ డిఎక్స్. ఇక్కడ మా 1/x ఉంది, దీని రాసుకోవచ్చు, x⁴ -1 రాసుకోవచ్చా. 1 ఉంటే x⁴ -1 అవుతుంది, x⁴ -1 ఏం రాసుకోండి బ్యాక్. ఇప్పుడు దీని కూడా అలాగే రాసుకుంటాం, దీన్ని రాస్తుంటే పైకి పంపిస్తాం మనం అంటే ఇంటిగ్రల్ x⁴ -5 1 ప్లస్ 1/x⁴ -3/4 ఇంటూ డిఎక్స్. ఇది రాసుకున్నాం. ఇది రాసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం తీసుకుంటా అంటే ఇప్పుడు ప్రాబ్లం చూడమ్మా. పుట్ 1 ప్లస్ 1/x⁴ టీ అనుకున్నాం. 1 ప్లస్ 1/4 1 ప్లస్ 1/x⁴ టీ. ఇప్పుడు దీన్ని డిఫరెన్స్ చేద్దాం. dy/dx 1 ప్లస్ dy/dx 1/x⁴ x⁴ -4 dt/dx. dy/dx కాన్స్టెంట్ 0. నేనేం చెప్పాను ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకో, దీనికి ఫార్ములా ఇంపార్టెంట్. ఇక్కడ రాసినట్టు dy/dx x⁴n అంటే ఫార్ములా ఏంటంటే n ఇంటూ x⁴n -1 అంటే n అంటే అక్కడ -4 x⁴n అంటే -4 -1 అంటే -4 x⁴ -5 -4 -1 అంటే ఇది వస్తుంది, గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది -0 ప్లస్ -4 x⁴ -5 dt/dx. మనం ఏముందా -4 ఇంటూ x⁴ -5 dx dx dt. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, x⁴ అండి dy/dx x⁴n. x⁴n అంటే కనిపిస్తుంది కదా ఇక్కడ, x⁴n అంటే n ఇంటూ x⁴n -1. n వాల్యూ అంటే అక్కడ -4 x⁴ x అంటే -1 x⁴n అంటే -4 -1 అంటే -4 x⁴ -4 -1 -5 అంటే -4 ఇంటూ x⁴ -5. ఓకేనా, ఇది వచ్చింది మనకి. ఇక్కడ చూడమ్మా, మనకి ఇక్కడ ఏమేముందంటే ఈ 4 ఉంది కదా, ఈ 4 కూడా అదలో పంపిస్తాం అంటే x⁴ -5 dx ఈ 4 అదే -1/4 dt ఉంటుంది. ఎందుకు అలా పంపించామంటే మనకి ఇక్కడ ఏముందో అదే రాస్తున్నాం. మనకి ఇక్కడ చూడు x⁴ -5 ఉంది, dx ఉంది, ఈ రెండింటి బదులు మనం రాసుకోవచ్చు x⁴ -5 dx బదులు రాసుకోవచ్చు -1/4 dt రాసుకోవచ్చు. దానికోసం రాసుకుంటాం. ఓకేనా, చూడండి x⁴ -5 dx బదులు రాసుకోవచ్చు ఇంటిగ్రల్ -1/4 dt 1 ప్లస్ 1/x⁴ అంటే మనం అనుకున్నాం ఇక్కడ t అనుకున్నాం. చూడు ఇది t అనుకున్నామా, t అనుకున్నాం. అప్పుడు ఏముంది t⁻³ -3/4. మనకు ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ x⁴n ఇంటూ dx అంటే x⁴n + 1/n+1 ప్లస్ ఇది ఫార్ములా. ఇప్పుడు దీని రాస్తాం అంటే t⁻³ -3/4 + 1/-3 + 4 1 ప్లస్ c. ఇది ఆల్రెడీ -1/4 ఉంది కాబట్టి 1/4 రాస్తాం.
-1/4 ఉంది కదా, 1/4. ఈ ఫార్ములా ఉంది t పవర్ -3/4 ప్లస్ 1 బై -3 ఫర్ ప్లస్ 1 ప్లస్. ఇప్పుడు -1/4, 4 1 జా 4, 4లో -3 పోతే 1 అంటే ఏమవుతుంది, t పవర్ చూడు 4 1 జా 4, 4లో -3 పోతే 1 అంటే 1/4. ఇది ఏమవుతుంది 1/4 ప్లస్ -1/4 ఇంటూ ఈ 1/4 పైకి పోతుంది 4/1 t పవర్ 1/4 ప్లస్ c. 4 కు 4 కు క్యాన్సల్. ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నాం. t అనుకున్నాం. t అంటే ఏమనుకున్నాం మనము 1 + 1/x⁴ అంటే -1. t అనుకుంటే ఏమన్నాం 1 + 1/x⁴ 1/4 ప్లస్ c. అదే ఇది కిందికి వస్తే ఈ మైనస్ ఉంది కదా, మైనస్ వన్ వేయాలా, -1/1 + 1/x⁴ 1/4 ప్లస్ c. ఇప్పుడు ఆన్సర్ అండి, ఇది ఆన్సర్. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయమ్మా, 1 2 సార్లు చేస్తే ఈజీగా వస్తుంది, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇది ఆల్రెడీ ఎంసెట్ బిట్టుమా, మనకు ఐపీ కూడా వచ్చు. ఇంటిగ్రల్ e పవర్ 5 log x మైనస్ e పవర్ 4 log x బై e పవర్ 3 log x మైనస్ e పవర్ 2 log x ఇంటూ dx. ఇది ఎంసెట్ బిట్ కూడా ఎంసెట్ లో అడిగాడు ప్రాబ్లం. ఇది ఇంటిగ్రల్ దీని అంటే e పవర్ log ఇది పై వదిలిమా x పవర్ 5 ఇలా log ఏ పవర్ ఏమంటే రాసుకుంటాం m ఇంటూ log ఏ రాసుకుంటాం. m ఇంటూ log ఏ అంటే ఏంటంటే log ఏ పవర్ m, log ఏ పవర్ అట్లా పోతుంది, ఆ ఫార్ములా మాత్రం మైనస్ e ఈక్వల్ టు log ఆఫ్ పై వదిలింది x పవర్ 4 బై ఇక్కడ అంతే e పవర్ log x³ అంటే ఈ పవర్ ఇట్లా పోతుంది, ఇది ఇలా పోతుంది అంతే, అంతకేం ఇది ఇలా అవుతుంది, ఇది ఇలా పోతుంది మైనస్ e పవర్ log x². e పవర్ log x బేస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది ఇంటిగ్రల్ x పవర్ 5 మైనస్ x పవర్ 4 బై ఈ x³ మైనస్ x4 ఇంటూ dx. అదే చెప్తుంది. ఇక్కడ ఇలా చేసేటప్పుడు మనకి ఏది పవర్ ఉందో అది కామన్ తీయాలా, ఏది పవర్ లో లీస్ట్ ఉందో లీస్ట్ పవర్ ఇక్కడ పైన x పవర్ 4 లీస్ట్ ఉంది, దీన్ని కామన్ తీస్తాం అంటే ఇంటిగ్రల్ x పవర్ 4 కామన్ తీయమ్మా. ఇక్కడ x పవర్ 4 కామన్ చేయడం అంటే x, ఇక్కడ x పవర్ 4 పోయిందంటే 1 బై ఇక్కడ x³ మైనస్ x², ఏది లీస్ట్ x² కామన్ తీయం అంటే x మైనస్ 1 ఇంటూ dx. x మైనస్ 1 x మైనస్ 1 x పవర్ 4 x అంటే ఏమవుతుంది ఇంటిగ్రల్ x² ఇంటూ dx. అంటే ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది పవర్ ఉంటే ఒకటి యాడ్ చేయాలా, ఈ x³ బై 3 ప్లస్ x అనుకుంటే నువ్వు ఏమనుకున్నావు x అంతే అంతే ఆన్సర్ లేదు, x ఇంకేం లేదు ఇంకా x³ ప్లస్ x³ బై 3 ప్లస్ c. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఇంటిగ్రల్ cos³ x e పవర్ log sin x ఇంటూ dx. గుర్తుపెట్టుకున్నా ఈ పవర్ log బేస్ అంటే ఇది 1 అవుతుంది ఎప్పటికైనా, కాబట్టి ఎంత 1 అయితే ఉంది cos³ x ఇంటూ sin x ఇంటూ dx. ఒకటి గుర్తుపెట్టుకోండి మా, ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ సేమ్ మా. ఏమంటే టెక్స్ట్ బుక్ లో మనకు ఒక్కొక్క మెథడ్ డిఫరెంట్ ఇచ్చింటాడు, కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక మెథడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసాట, ఒక మెథడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి రాస్తున్నా. టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ సేమ్ ఉండవు. టెక్స్ట్ బుక్ లో ఎట్లుంటాయంటే జిగ్ జాగ్ ఇచ్చింటాడు మెథడ్స్. నేనేం చేస్తానంటే ఆ టెక్స్ట్ బుక్ లో జిగ్ జాగ్ ఇస్తే ఒక మెథడ్ అన్ని ఒక పక్కన, ఒక మెథడ్ అన్ని ఒక పక్కన రాస్తున్నా. ఫస్ట్ మీకు 2 ప్రాబ్లమ్స్ చెప్పా, 2 cos x అంటే cos x ప్లస్ sin x ప్లస్ cos x మైనస్ ఇంకోటి cot x చెప్పా. ఆ 3 ప్రాబ్లమ్స్ ఒక మెథడ్, అట్లా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మెథడ్. కాబట్టి టెక్స్ట్ బుక్ లో జిగ్ జాగ్ ఇచ్చినా మనం సపరేట్ చేసుకుని ఒక పక్క రాస్తున్నాం, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ నేను ఏం చూసుకుంటా అంటే ఈ ప్రాబ్లం చూడమ్మా, ఈ ప్రాబ్లం కదా, ఓకే. ఇక్కడ నేను ఏమనుకుంటే cos x is equal to t అనుకో, అప్పుడు dy by dx cos x
ఈక్వల్ టు డిటి బై డిఎక్స్. dx cos x మా మైనస్ సైన్ ఎక్స్, ఈ డిఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి. మనకు సైన్ ఎక్స్ డిఎక్స్ ఉంది, మైనస్ లేదు కాబట్టి మైనస్ కలుపుచ్చు, అంటే సైన్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డిటి. ఇప్పుడు చూడు మా ప్రాబ్లం చూడు, సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బదులు మైనస్ డిటి రాసుకోవచ్చా? కాస్ ఎక్స్ అంటే టీ అనుకున్నాం, కాస్ క్యూబ్ అంటే టీ క్యూబ్ అయిపోయింది. ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడమా ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్, సైన్ ఎక్స్ డిఎక్స్ రాసుకోవచ్చు మైనస్ డిటి. కాస్ ఎక్స్ అంటే టీ అనుకున్నాం, కాస్ క్యూబ్ ఎక్స్ అంటే టీ క్యూబ్. టీ క్యూబ్ అంటే వేసిన పవర్ వేసినప్పుడు కూడా యాడ్ చేయాలన్నా మైనస్ టీ పవర్ 4/4 ప్లస్ సి మైనస్ టీ అనుకుంటే ఏమనుకున్నావు కాస్ ఎక్స్, కాస్ పవర్ 4x/4 ప్లస్ సి. ఆన్సర్ ఎంతమ్మా? చూడండి ఎంత ఈజీ, గెస్ చేసుకోవాలా, ఫస్ట్ గెస్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడికి ఎక్స్ అయిపోయింది మా 7b అయిపోయింది. నెక్స్ట్ 7c చెప్తాం. 7b ఎక్స్ కొద్దిగా లెంత్ మా, అందుకే కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. నెక్స్ట్ 7c చెప్తాను. 7c కూడా కొంచెం లెంత్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ 3 టైప్స్ ఉన్నాయి. అంటే 1 మార్క్స్, 2 మార్క్స్, 8 మార్క్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ 1 మార్క్స్ ఒకసారి, 2 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ వాళ్ళు చెప్పడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఖచ్చితంగా మీకు సిలబస్ అయిపోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కాలేజీ మీకు రీఓపెనింగ్ అయ్యే లోపు అట్లీస్ట్ క్యాల్కులస్ లో 60% అయిపోగొడతాను. నెక్స్ట్ రిమైనింగ్, ఎందుకంటే క్యాల్కులస్ ఇంపార్టెంట్, ప్రతి స్టూడెంట్స్ క్యాల్కులస్ కష్టము, ఈ చాప్టర్స్ చాలా కష్టము. మీరు కాలేజ్ రీఓపెన్ అయ్యే లోపు మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఇదే కష్టం కాబట్టి ఫస్ట్ ఇదే చెప్తున్నా. నెక్స్ట్ ఈ రోజు తెలంగాణ స్టూడెంట్స్ కు రియల్ వస్తున్నాయమ్మా. ప్రతి స్టూడెంట్ మంచి మార్కులతో పాస్ కావాలని అనుకుంటున్నాము, కావాలి అందరూ కూడా మంచి మార్కులతో పాస్ కావండి అందరూ. ఏదైనా ఉంటే నెక్స్ట్ క్లాస్ లో వాళ్ళు కూడా కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. ఈ రోజు మనకు తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళకి రియల్ వస్తాయి, ప్రతి స్టూడెంట్ మంచి మార్కులతో పాస్ కావాలి. ఇంకా ఏపీ స్టూడెంట్స్ కుమా 15 or 16 లోపు వచ్చేస్తాయి వాళ్ళు కూడా. పేపర్ కరెక్షన్ అంతా అయిపోయింది, అప్లోడ్ ఉంది, కోడింగ్ చేస్తున్నారు. కోడింగ్ చేసినా మీకు 2 days 3 days లో వచ్చేస్తుంది. ఓకేనా, ఇది అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఎక్సైజ్ 7c చెప్తాను, ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా, నోట్ చేసుకోమా.